ఆయిల్, ఉప్పు, నూనె, పంచదార ఇట్లాంటివి లేకుండా తింటాం అనేది. మధ్యాహ్నం పుల్క, కర్రీస్ తిని కొంచెం అన్నం తినేవాళ్ళం. హ్మ్. ఈవినింగ్ ఫ్రూట్స్ అట్లా. హ్మ్. కానీ ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి ఎందుకు అట్లా 3 సార్లు నుంచి 2 సార్లకి వచ్చామంటే మన బాడీ చెప్తుంది మనకి. హ్మ్. మన బాడీకి మించిన గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ ఈ సలహాలు అందరూ వినరు. బయట డాక్టర్ సలహాలు అందరూ వింటుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తింటే మధ్యాహ్నం లంచ్ టైంకి ఆకలి అవ్వట్లేదు. అంటే 1-2 మధ్యలో తినాలంటే హెవీగా అనిపిస్తుంది అది. హ్మ్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. అప్పుడు ఎట్లా అయిందో. ఆ! అంటే నీకు 3 సార్లు తినటానికి అర్హత లేదని ఇదొక ఎక్స్‌పీరియన్స్. హ్మ్. 2కి లంచ్ చేస్తే బిఫోర్ 7 డిన్నర్ తినాలి కదా ఫ్రూట్స్. హ్మ్. హ్మ్. అప్పటికి ఇంకా మధ్యాహ్నం తిన్నదే ఇంకా హెవీగా అనిపిస్తున్నది. రైట్. ఓహ్! 3 టైమ్స్ తినే అర్హత లేదని బాడీ చెప్తున్నదని ఇంక అప్పుడే 25 ఇయర్స్ నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఓహ్! యాహ్! యాహ్! ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరికి 8, 10 ఏళ్ల నుంచి తెలుసు. హ్మ్. ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్ అండి. హ్మ్. కానీ ఇది ఇండియాలో గొప్ప ట్రెడిషన్. హ్మ్. అందుకని మన ఋషులు చేసే పనిని బట్టి ఎన్నిసార్లు తినాలనేది డివైడ్ చేశారండి. హ్మ్. యోగిలాగా జీవితాన్ని గడుపుతూ, హ్మ్. ఒక తపస్సు చేసుకోవాలి, ఒక లక్ష్యం కోసమే నేను బ్రతుకుతున్నాననే వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా అడవులకెళ్ళిపోయి ఏకభుక్తం చేసేవారు. అందుకని ఏకభుక్తే సదాయోగి. రైట్. అంటే యోగి జీవితాన్ని గడపాలనుకున్న వాళ్ళెవరైనా హ్మ్, ఒక్కసారే తినాలంటారు వాళ్ళు. మరి అందరు యోగిలాగా బ్రతకలేం గదా! హ్మ్. సంసార జీవితం, ఉద్యోగ వ్యాపారాలన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిలో తెలివితేటలతో డబ్బు సంపాదించేవారందరినీ, హ్మ్. వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరినీ రైట్. ద్విభక్తం చేయాలన్నారు. అంటే భోగి జీవితాన్ని గడిపే వాళ్ళందరూ ద్విభక్తం. అందుకని రైట్. ద్విభక్తే సదా భోగి. హ్మ్. మరి వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరూ అంటే డాక్టర్లు, లాయర్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇక ఆఫీస్ వర్క్ చేసేవారు, ఇక నాబోటి మాటలు చెప్పేవారు. 3 సార్లు తింటే హ్మ్. త్రిభుక్తే సదా రోగి. హ్మ్. ఎప్పుడూ రోగిగానే అవుతావు. నీ జీవితం అట్లా మారిపోతుందని సమాజాన్ని ఇట్లా కష్టపడే పని చేసేవారు నువ్వు 3 సార్లు తిను. హ్మ్. కానీ తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు 3 సార్లు తినటం నీకు తాగదు. రైట్. అందుకనే మనకి మీ గ్రాండ్ పేరెంట్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని అడగండి. అందరూ 2 సార్లు తినేవారండి పూర్వం రోజుల్లో. హ్మ్. ఇప్పుడు 4 సార్లు, 5 సార్లు. కానీ ఇంకొంతమందికి అసలు లెక్కుండదు. హ్మ్. అదే సార్. అట్లే. అటొచ్చి, ఇటొచ్చి ఆడిచ్చేస్తూనే ఉంటారు. హ్మ్. అందుకనే మనకి హాస్పిటల్స్ అవసరం, డాక్టర్స్ అవసరం. ఇవన్నీ పెరగటానికి కారణాలేంటంటే, మనం చేసే పనికి మన అవసరం ఎంత? మనం ఎన్ని సార్లు తింటున్నాం? ఎంత తింటున్నాం? హ్మ్. సంవత్సరానికి ఒకసారి హ్మ్, బ్యాలెన్స్ షీట్లు, ఆడిటింగ్‌లు చేయించుకుంటుంటారు ఉద్యోగ వ్యాపారస్తులు. హ్మ్. కానీ బాడీకెప్పుడు ఈ అకౌంట్స్ చూసుకోవడం ఎవ్వరు చేయరు. అందుకని 100,00,00,000 మంది పైన ప్రపంచ జనాభాలో ఊబకాయాలు. 47% ఇండియాలో ఒబిసిటీ ఉంది ఇప్పుడు హ్మ్. చూస్తే. కారణం ఏంటంటే అకౌంట్స్ చూసుకోవట్లేదు ఈ రోజు. అంటే అక్కడ సంపాదన పెరిగితే సంతోషిస్తాం. ఇక్కడ బరువు పెరిగిపోతే జీవితకాలం మోయాలి కదా! హ్మ్. ఇప్పుడు 10 కేజీల లగేజ్ బ్యాగ్ ఎక్కువ ఉంటే కూలివాడిని ఎత్తున పెడతాం. హ్మ్. 10 కేజీలు, 20 కేజీలు ఎక్కువ ఉంటే ఎవడిని ఎత్తున పెడతామండి? అది దింపే లగేజ్. ఇది కంటిన్యూయస్‌గా మోయాల్సిన లగేజ్. అబ్సల్యూట్‌లీ సార్. కానీ ఇది ఎవరు కూడా పాపం ఆలోచించుకోరు. ఓ పక్క శరీరం పెరుగుతున్నది అని కూడా ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటేనండి, మన వెయింగ్ మెషిన్ కూడా చూడక్కర్లేదండి. హ్మ్. మగవారికి గుండీలెక్కవు ప్యాంట్‌కి. దాని పక్కగా చెరిపేసి ఇంకోటి పెట్టుకుంటారు. బెల్ట్ బెజ్జాలు హెచ్చరిస్తాయి. నువ్వు పెరుగుతున్నావు. హ్మ్. ఆడవారికి జాకెట్స్ హెచ్చరిస్తాయి. హ్మ్. కానీ ఒక కుట్టిప్పేసేసి ఇంకో లైన్ తీసేసి ఇంకో సెకండ్ లైన్ ముందే ఏసి పెట్టుకుంటారు. అలా వాడేస్తున్నారు తప్ప యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని. అంతే. కానీ ఎవరు కూడా పెరుగుతున్నాం అనేది అటెన్షన్ పెట్టట్లేదు. హ్మ్. పెట్టమండి, పెట్టండి అని కూడా బాడీ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. హ్మ్. కానీ అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సార్, హ్మ్. అంటే మీరన్నట్టు బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకున్నట్టు బాడీ కూడా టెస్ట్‌లు చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా! అన్న కాన్సెప్ట్ అంటే ఆల్మోస్ట్